కవితమ్మ, మీరు గాంధీ గారిని పేరు తీసే హక్కు అర్హత మీకు లేదమ్మా. ముందుగా మీ నాన్నగారిని అడగండి. మీ నాన్నగారే గాంధీ కుటుంబాన్ని గౌరవించిండు. ప్రత్యేక తెలంగాణకు సోనియా గాంధీ గారు మాట్లాడిన మాటల వల్లనే ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిందని మీ కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండ్రు. అది ఫస్ట్ మీ నాన్నగారిని అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందమ్మా. కవిత గారు, మీరు అధికారంలో లేకముందే మేము తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళము. మీకు వస్తాయి అవి గుర్తింపు. ఎలక్షన్ల ముందు మీరు ఎలక్షన్లను ఉద్దేశించి మాట్లాడే వాళ్ళు మీరు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలల్లో మీరు పార్టీ జీరో అయిన తర్వాత మీకు మనసున పట్టక ఏ పదవులు లేకుండా రోడ్ల మీదకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేసే పార్టీ మీది కవిత గారు. మీ నాన్నగారిది, మీ అన్నగారిది, మీది. ఇక మీకు ఈ మాటలన్నీ తప్పుడుగా మాట్లాడటం మీకు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినరు, నడిచిండ్రు. ఇప్పుడు మాట్లాడితే ఊరుకునేది లేదు కవిత గారు. గాంధీ కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే గాంధీ కుటుంబం. బడుగు బలహీన వర్గాలకు, ప్రజలకు, మహిళలకు పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకుంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఓర్వలేక నీకు తప్పుడు ప్రచారాలు వస్తున్నాయి కవిత గారు. నేను చెప్తున్న ఒక మాట, మీరు ఫస్ట్ మీ నాన్నగారే కాంగ్రెస్ పార్టీని గౌరవించిండ్రు, సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండ్రు. మీరు మాట్లాడే ముందు మీ నాన్నగారిని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది, సంస్కారంతో మాట్లాడితే బాగుంటుంది అని మేము కవిత గారికి పదే పదే గుర్తు చేస్తున్నాం. ప్రస్తావన లేదు అనటము ఆమె తెలియకంటుందేమో. మొన్నటిదాకా జైలు ఉంది, మతి ఏమన్నా తగ్గిపోయిందేమో మరి ఆమెకు. ప్రతిదీ మేము గెలిచిన తర్వాతనే ఒకటెనుకొకటి ప్రతిదీ తీసుకొస్తూనే ఉన్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులలో ముంచేసినా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు సంవత్సరం అర్థంలో ఇన్ని పథకాలు మేము గ్యారంటీలను తీసుకొచ్చినాము. ఇంకా మాకు 4 సంవత్సరాలు ఉంది. ఆ సమయంలో మేము అన్నీ తీర్చగలుగుతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎదుర్కోగలుగుతాం. ఎందుకు ఎదుర్కోగలగలేము? కేసీఆర్ పెద్ద వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తప్పుడు హామీలన్నీ వేలెత్తి చూపిండ్రు కాబట్టి ప్రజలను వాళ్ళని జీరో చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రిని చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు అందరూ కూడా ప్రజల పక్షాన పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు చేసేటువంటి సేవలను ఓర్వలేక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కవిత గారు కానీ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ ఇస్తుంది అని ఏదో ఒక తప్పుడు ప్రచారము వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కోల్పోయి ఇంట్లో ఉండి మనసున పట్టకుండా ఏదో ఒకటి తప్పుడు ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రతి ఒక్కరి మీద తప్పుడు ప్రచారం చేయటం మంచిది కాదు. కవిత గారు, మీరు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీకు పదవి లేనంత మాత్రాన ఇంట్లో కూర్చొని ఆలోచించగాని తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడితే మాత్రము మేము ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో ఫ్రీ బస్సు పెట్టినాము, 2 యూనిట్ల కరెంటు ఫ్రీ పెట్టినాము, గ్యాస్ 500కి ఇవ్వటం జరిగింది. మరి మొన్న ఇంద్రమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, అలాగే ఈ మధ్యలో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కూడా మహిళలకు పెద్దపీట వేసి ఏ ఒక్క మహిళా గృహిణి ఇంటి బాధ్యత అనేది ఒక భర్తే వహించద్దు, భార్య కూడా వహించాలంటే 6 గ్యారంటీలలో మహిళలకు ప్రత్యేకంగా పెట్టి మహిళలను చైతన్యం చేయటానికి రేవంత్ రెడ్డి ముందుండి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క గృహిణి కూడా ఈ రోజులల్లో రేవంత్ రెడ్డిని ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకులాగా ఆలోచించేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటుండ్రు అని ప్రతి ఒక్క మహిళను చూసిన ప్రతి ఒక్క మహిళ దగ్గర ఇదే మాట వినబడుతుంది. వట్టే ఓర్వలేక తప్పుడు ప్రచారాలు కవితకు మనసున పట్టకుండా ఈ మాటలు తప్పుడు ప్రచారాలు చేయటం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నా పేరు పద్మాకర్ రెడ్డి, కరీంనగర్. ఈరోజు కవిత గారు జైలుకు వేయించినాక మన తీర్థయాత్రలకు వేయించినటువంటి పిల్లి బుద్ధిమంతురాలినట్టు ఈరోజు కవిత గారు కూడా ఎంతో బుద్ధిమంతురాలేక ఈరోజు నటించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోనియా గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఈరోజు కవిత కావచ్చు వారి కుటుంబానికి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు అనంటే ఆ రోజు తెలంగాణ కావాలని ఈరోజు కేసీఆర్ కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీ ఇంట్లో తిష్టవేసి వారి కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితి తెలంగాణ సమాజానికి తెలుసు. ఆమె ఏమంటుంది అంటే గాంధీ కుటుంబాన్ని చూసి ఓట్లు వేసిరంటే అవునయా, ఈ దేశంలో గాంధీ కుటుంబానికి ఒక గుర్తింపు ఉన్నది. అయినా కానీ ఆ రోజు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ చేస్తూ ఉన్నది కదా,
దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. నువ్వు మొదలు మీ లిక్కర్ స్కామ్ నుంచి ఎలా బయటపడాలనే ఆలోచనతోనే ఉన్నావు కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నావు. ఈరోజు ఇంకో విషయం చెప్పాలంటే, నువ్వు ఎన్ని సారాదందాలు చేసినా ఏది చేసినా ఈరోజు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని జైల్లో పెట్టక ఏదో 4 రోజులు తూతూ మంత్రం లెక్క అటు పంపించారని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. నువ్వు జీవితకాలం జైల్లో ఉన్నా కానీ నీ యొక్క పాపం తీరదని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం రాకముందు నీ ఆస్తి ఎంత, నీ అంతస్తు ఎంత, మీ నాన్నగారి మీ తమ్ముని గారి ఫామ్ హౌస్లన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో అవసరం అనుకుంటే మళ్ళా ఒకసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఏంటి అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క శక్తితోనే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం మీదనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ తప్ప సోనియా గాంధీ గారిని చూడవచ్చు, ఇందిరాగాంధీ గారి యొక్క కోడలని, అదేవిధంగా ఇందిరాగాంధీ యొక్క మనవడని రాహుల్ గాంధీ గారిని చూడవచ్చు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా పోరాడి మాత్రమే అధికారాన్ని తీసుకొచ్చిందని ఖచ్చితంగా నేను మాత్రం వారు చూసినట్టయితే నాకు అర్థమవుతా ఉంది. ఆ విధానాన్ని నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక 60 రోజులుగా అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఆయన యొక్క ఎమ్మెల్యే సభ్యత్వం పోతున్న ఉద్దేశంతో నిన్న రావడం జరిగింది. ఈరోజు కూడా రావడం జరిగిందని కూడా ఈరోజు కూడా రావడం జరిగింది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, గతంలో దాదాపు 15 నెలలు అవుతుంది ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు బయటికి వస్తుందంటే దాని అంతరం ఏమిటో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇంకా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్తోనే ఆయన చేసే రాజకీయం ఏం లేదని కూడా ప్రజలు గుర్తించారు. తెలంగాణ కొరకు ఆ రోజు కేసీఆర్ శివలింగం మీద తేలులాగా ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని కబడ్డీ ఖోఖో లాంటి ఆటలు శివలింగం మీద ఆడినా కానీ ఆ రోజు ప్రజలు ఏంటంటే తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కేసీఆర్ యొక్క ఈ విధానాలన్నింటినీ భరించారు. ఆయన యొక్క నిరంకుశత్వాన్ని కూడా భరించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ నిరంకుశత్వాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు భరించలేరు కాబట్టి కేసీఆర్ను ఫామ్ హౌస్ పంపించడం జరిగింది. రాబోయే కాలంలో ఆయన ఫామ్ హౌస్ నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. ఏదో ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఆయారాం గయారాం అన్నట్టు ఒక 4 సార్లు అసెంబ్లీకి వస్తారు కావచ్చు, కానీ వారు ఇంకా చేసేది లేదు. తెలంగాణకు వారు ఇచ్చినటువంటి హామీలను రైతులకు, అదేవిధంగా దళితులకు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చిండు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు దళితులకు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అలాంటి హామీలు ఏమీ తీర్చలేదు కాబట్టి ప్రజలు ఫామ్ హౌస్ పంపించారు కేసీఆర్ను. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా కాదు, ప్రజలకు ఏదైతే చెప్పిండో అవన్నీ చేస్తూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ అంటే 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఏ హామీ అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ఉంది. కరెంటు కూడా 200 యూనిట్ల వరకు పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఫీజులు కూడా తగ్గించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 55,000 ఉద్యోగాలు మొన్న ఇవ్వడం జరిగింది. నిన్న కూడా జూనియర్ లెక్చరర్స్ దాదాపు 1500, 1253, 1273 ఇప్పటి వరకు కూడా ఇవ్వడం ఉద్యోగాలు, నిన్న కూడా లెటర్లు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మడమ తిప్పే పార్టీ కాదు, ఖచ్చితంగా ఆ యొక్క మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా మీరు గుర్తించాలని కవిత గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. వెన్నం రెస్తారెడ్డి. కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక ప్రకటన చేసిండ్రు. గాంధీ కుటుంబం గురించి పైన ఆమె ఆరోపణలు చేసిండ్రు. అసలు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కవిత గారికి లేదు. గాంధీ కుటుంబము 6 గ్యారంటీ పథకాలు మీద సంతకం పెట్టి ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో ఆమె ప్రకటన చేశారు. అసలు గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హతనే లేదు ఆమెకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వంలో, మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో విసుగు చెంది మీ భూ కబ్జాలు తట్టుకోలేక, మీ అక్రమాలు తట్టుకోలేక, మీ దోపిడీలు తట్టుకోలేక తెలంగాణ ప్రజలు మార్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 6 గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏమి గ్యారంటీ పథకాలు అమలు అవుతున్నాయని ప్రజలుగా మాకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. మేము ఈరోజు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి వస్తున్నాము. ఇంకా ఉచిత విద్యుత్ అందించింది. అలాగే ఉచిత విద్యుత్ అందించింది, ఉచిత గ్యాస్ అందించింది. ఇంకా ముందు
రోజుల్లో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. మీకు అసలు నైతిక హక్కే లేదు మాట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ గాంధీ కుటుంబం పైన కానీ. మీలాగా దోపిడీలు చేయలేదు, మీలాగా లిక్కర్ స్కామ్లు చేయలేదు. మహిళలను కించపరిచే విధంగా మీరు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి 9 నెలలు జైల్లో ఉన్నారు. అసలు కొంచెం కూడా మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ప్లస్ గాంధీ కుటుంబం పైన మాట్లాడే నైతిక హక్కు మీకు లేనే లేదని ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ గారు అసెంబ్లీ రావడం అనేది ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన అది కర్తవ్యము. ఏదో కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు కదా అని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి గజగజ వణికిపోతలేదు. ఆయన ధర్మం, ఆయన కర్తవ్య ధర్మం ఆయన నిర్వహిస్తున్నాడు అంతే.